అప్పుడు హరికృష్ణ గారు అబ్బాయి ఉన్నాడు కదండి, జూనియర్ ఎన్టీఆర్. అవును. ఎలా ఉండేవాడండి ఎన్టీ రామారావు గారితో? ఆయన అప్పుడు చిన్న పిల్లగాడు సార్. చిన్న పిల్లగాడు. వాళ్ళ అమ్మ వంటలు వండి పంపిస్తుండే, ఆ వంటలు తీసుకొని వస్తుండే. అప్పుడు ఆయనకు ఆటోలోనే స్కూల్ పోతుండే, ఆటోలోనే వస్తుండే. ఎక్కడ పోవాలన్నా ఆటోలోనే. ఆటోలో వస్తుంటే సార్కు కనిపిస్తుంటే సారు తిన్న తర్వాత మళ్ళా రిటర్న్ సార్ కార్లోనే వస్తుండే. అప్పుడు మేము మళ్ళీ ఆయన కూర్చోబెట్టుకొని అక్కడ వదులుతుండే శంకర్ మఠ్. ఆడ ఇంటికాడ ఆపాలి, ఆపితే ఈయన దిగుతుండే. రచన పోయిందా, ఇల్లు టర్న్ అయిందా? టర్న్ అయింది సార్, పద. అట్లా రోజు వారంలో 2-3 సార్లు వస్తుండే ట్రిపుల్. ఆయన భోజనం తీసుకొని వస్తుండే, చికెన్ మటన్ ఈయనకి ఇష్టమునే తీసుకొని వస్తుండే. అంటే హరికృష్ణ గారి భార్య ఆవిడ అది జూనియర్ ఎన్టీ రామారావు వాళ్ళ అమ్మగారు ప్రత్యేకంగా తయారు చేస్తుంటే సార్ తింటుండే, ఇష్టంతో తింటుండే. ఒకసారి సార్ కూడా తీసుకొచ్చిండు, కల్పించిండు. ఏడిచింది. ఓకే అమ్మా ఓకే అన్నాడు. మేము కూడా వాళ్ళ ఇంటికి పోయినాం. నేను, కృష్ణారావు అని ఇంకొక ఆయన ఉన్నాడు. హరిబాబు తీసుకుపోయిండు, కూర్చోబెట్టిండు, మాకు చాయ్ తెప్పించి చాయ్ పెట్టించి చాయ్ తాగినాం. చాలా మంచి ఆమె ఉండే అమ్మాయి. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చి కాళ్ళదండం పెట్టడం, కాళ్ళదండం పెడుతుండే, మంచిగా ఉంటుండే. అట్లా ఎక్కువ క్లోజ్ అయిపోయిండు. లాస్ట్ కు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉన్నది, ఈయన భరతనాట్యం ప్రోగ్రామ్ జూనియర్ ఎన్టీఆర్ది. సార్కు మేకప్ వేస్తే ఆయన ముత్తు ఇంకా తమిళ్లోనే మాట్లాడతాడు వాళ్ళతో. తమిళ్లో మాట్లాడి ఆయనకి మొత్తం మేకప్ వేసుకొని తీసుకొచ్చి చూపెట్టిండు. చూస్తే బ్రష్ వేయాలి మళ్ళా టచింగ్ చేసిండు. జూనియర్ ఎన్టీఆర్ టచ్ చేసి పోరా మనమడా కప్పు కొట్టుకొని రా. అది నిజంగానే కప్పు కొట్టుకొచ్చింది సార్. అది అక్కడ ఆశీర్వదించింది ఎవరు అనుకున్నారు మరి? ఎన్టీఆర్ తాతగారు ప్లస్ ఆయన ఒక దైవశక్తి ఉందిలేండి ఆయన దగ్గర. అయితే చెప్తున్నా, కొట్టుకొస్తాడు, కొట్టుకొచ్చి ఉరుక్కుంటూ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ చల్లగా బతుకురా నాన్న అన్నాడు. అయితే అప్పుడే 2-3 సార్లు నేను పట్టుకున్నా. సార్ డైలాగ్ చెప్పాలనా తాతకు చెప్పాలనా? సార్ డైలాగ్ చెప్తుండే సార్ ఆడు. ఎన్టీ రామారావు డైలాగ్ మొత్తం చెప్పేస్తుండే, నాకు యాద లేదు, డైలాగ్స్ మొత్తం చెప్తుండే. అంతా అంటే జ్ఞాపక శక్తి ఉన్నది. నేను ఇటు పైకి వస్తాడు అని నేనే అనుకున్నా. అది మనకు శక్తి ఉన్నది. సేమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారంటే ఎన్టీ రామారావు గారు ఉంటారు. సేమ్ ఎన్టీ రామారావు ముఖమే సార్, వాళ్ళు హైట్ తగ్గుంది అంతే. హైట్ తగ్గనే అంతే. కొద్ది హైట్ పెంచుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు ఎన్టీ రామారావు అవుతుండే. అవును. అయితే ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ చూసి సంతోషించేవాడు అన్నమాట. ఆయన లైక్ చేస్తుండే, చాలా ఇష్టపడుతుండే. నా పేరు లిప్తావు రా పోరా అంటుండే. ఇక బాలకృష్ణతో ఇప్పుడు ఎలా ఉండేవారండి? బాలకృష్ణతో అంత మంచిగానే ఉంటుండే గానీ కొద్దిగా బ్యాడ్. వచ్చిన వాళ్ళతో కలవడు బాలకృష్ణ గారు. ఒకసారి ఒక 2 లారీల మంది వచ్చారు. సార్ పండుకునే టైం అప్పుడు, మధ్యాహ్నం పూట 1 గంటన్నర బంటాడు. ఇక ఈ జనం మూత గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తుంది సార్ అంటే, బాలయ్య బాబు ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు అది ఇది. ఆయన మంచిగా ఆప్యాయంగా మాట్లాడతాడు. వాళ్ళతో లైఫ్ వాళ్ళతోనే ఉన్నదంటాడు ఆయన. ఎవరు? ఎన్టీ రామారావు గారు. అభిమానులతోనే మన లైఫ్ రా. సరే నేను పిలుస్తా ఉండు అని ఫోన్ చేసి తిట్టిండు. మొదలు ఇంటికి రా అన్నాడు. ఇంటికి ఉరుకొచ్చేసాడు. అది మేకప్ లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని అంటే వాళ్ళు సంతోషపడ్డారు, వెళ్ళిపోయారు. తిట్టిండు. వాళ్ళతోనే లైఫ్ ఉందిరా, అభిమానులతో. వాళ్ళ అభిమానం వాళ్ళతోనే నీ లైఫ్. నువ్వు వాళ్ళని తాగిపోతూ పండుకున్నావు, నాకు చెప్తున్నావా నువ్వు? జాగ్రత్త, ఇప్పటి అట్లా చేయదు. అభిమానులతో కలవాలి. వచ్చిన వాళ్ళతో అందరితో కలవు, ఎవరిని వదలటమైనా. అయితే మార్నింగ్ పూట మొదలు
స్టార్టింగ్ అప్పుడు 3-4 రోజులు అయింది. ఉమ్, సెక్రటరీ పోతున్నాం వస్తున్నాం. ఫస్ట్ సార్తో మాట్లాడిన మాట ఉమ్, 8 గంటలకు పోతుంటాం. ఒక రోజు పోయినాం. ఉమ్, రెండో రోజు సార్ చిన్న మనవి సార్ ఉమ్, చెప్పండి. ఉమ్, అప్పుడు లచ్చన్న పేరు తెలియదు. చెప్పండి అంటుండే. ఉమ్, నేను సార్ వాళ్ళు వస్తారే 9 గంటలకు 9:30కు వచ్చి క్లీనింగ్ చేస్తారు 10 గంటలకు. ఉమ్. మీరు ముందు ఎందుకు వచ్చారు? మీరు మొదలు వస్తే ఇక గిట్లనే అవుతుంది సార్. ఉమ్, సార్కి ఎవరు చెప్తలేరు. ఉమ్, భయం. ఎవరు చెప్తలేరు. ఆఫీస్ వాళ్ళందరూ 9:30-10 అవుతుంది, ఈయన 8 గంటలకు వచ్చేస్తున్నారు. 8 గంటలకు వస్తే ఎట్లా సార్? ఉమ్, 9 గంటల కన్నా మినిమం 9 గంటల కన్నా రారు సార్. ఉమ్, ఓకే లచ్చన్న ఉమ్, వాళ్ళకి చెప్పి 9 గంటలకు వస్తాడంట సార్కు చెప్పేసిన. ఉమ్, అట్లా 2 సార్లు 3 సార్లు అయింది. ఉమ్, ఇక్కడ హ్యాబిట్స్ లా ఉమ్, దగ్గర దగ్గర 10 లారీలు వస్తున్నాయి సార్ డైలీ. ఉమ్, మేము వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వీళ్ళందరినీ ఎల్లగొట్టేస్తున్నారు. ఉమ్, నాకు చూసి నేను డోర్ తెరిచి చూసిన, ఉమ్, చూసి అన్ని లారీలే ఉన్నాయి. ఉమ్, గమ్మున కూర్చుంది. సార్ ఒక మనవి సార్, ఉమ్, రేపటి సంది సీఎం దగ్గర ఎవరు కలవద్దు, మేము మాట్లాడము, ఎవరితో కలవరు ఉమ్, అని పేపర్ స్టేట్మెంట్ చేశారు. ఎవరు రారు అన్న. ఉమ్, ఏం పిచ్చిగుందా? ఉమ్, ఆ, ఉన్నది చెప్తున్నా సార్. ఆ, రోజు 10 లారీలు వస్తున్నాయి. ఉమ్, మీరు లోపల వచ్చి బండ్ల కూర్చుంటారు, మేము సెక్రటరీ వెళ్ళిపోతున్నాం. ఉమ్, ఆడికెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉమ్, అందుకోసమే చెప్తున్నా. ఓకే, పేపర్లో ప్రకటిద్దాము. పేపర్లో ప్రకటించేశారు, మా దగ్గర ఎవరు రావద్దు, మేము ఎవరిని చూడము, ఎవరితో మాట్లాడము. ఉమ్, ఇది సరిపోతుంది సార్ అన్న. ఉమ్, పిచ్చి పిచ్చిగుందా ఉమ్, అన్నాడు. ఉమ్, ఉన్నది చెప్తున్నా సార్ అన్న. కామైపోయిండు. ఉమ్, తెల్లారి ఏదో ప్రకారము ఉమ్, సెక్యూరిటీ అయిన డోర్ తెరిచి చూసినట్టు డోర్ దూకేసి ఎక్కకి వెళ్ళిపోయాడు. ఉమ్, వెళ్ళి లారీ వాళ్ళందరినీ. ఇంకా గేట్ 2 గేట్లు ఉంటాయి. ఇంకా ఉమ్, గేట్ తెరిచిండు, హాల్ ఉంటది. ఉమ్, హాల్లో దగ్గర దగ్గర 300-400 మంది కూర్చుంటారు. ఉమ్, అంత హాల్ ఉంటది. ఓకే, అంత బటాలియన్ మొత్తం పండుకుంటది ఆడ. ఉమ్, మళ్ళీ ఇంకో గేట్ తెరిచిండు. ఉమ్, తెరిచి ఓ లారీలు ఓ ఓ అని అందరు లోపల రారి బ్రదర్ అన్నాడు. ఉమ్, లోపలికి వచ్చేసి 5 నిమిషాలు మాట్లాడండి సార్. ఉమ్, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఉమ్, మేము ఒంగోలుకి వెళ్ళి వచ్చినాం. ఎక్కడ పోయారు? తిరుపతి పోయినాం. పోతా మిమ్మల్ని చూసుకుంటూ పోతాం. ఉమ్, మీరు ఎక్కడ పోయారు? చిలకలూరుపేట. ఉమ్, అంతా అక్కడ అందరినీ. వైజాగ్ అంతా వైజాగ్ కాడికి వెళ్ళి ఉమ్, కంప్లీట్ అందరితో మాట్లాడారు. అందరితో మాట్లాడి ఎన్టీఆర్ జిందాబాద్ అని వెళ్ళిపోయాడు. నేను సార్ ఏం అడిగారు సార్? ఉమ్, మీరు ఏం అడిగారు సార్? వాళ్ళకి ఏమి ఇచ్చారు సార్? ఏమీ లేదు కదా, వాళ్ళు ఏం అడగలేదు, ఆయన చూడడానికి వచ్చారు అంతే. అంతే. ఆ, లోపల మొత్తం అన్ని ఫ్యాన్లు పెట్టేసారు, ఆ, మొత్తం చిత్రంజీలు వేసారు. ఉమ్, వచ్చిన వాళ్ళు అందరిని కూర్చుండబెట్టి ఒక టేబుల్ వేయండి. ఉమ్, ఆడ ఎవరైనా అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకుర్రి, దానికి రిప్లై ఇయ్యండి. ఉమ్, అప్లికేషన్లన్నీ చక్కెరపానికి ఇయ్యండి. ఉమ్, ఆయన చక్కెరపాని చూస్తాడు అనమాట. ఓకే అండి. ఇవి కథం రోజుగా ఉమ్, లచ్చన్న. ఉమ్, సార్ చెప్పండి సార్. నీ ఐడియా. ఎంతమంది బాధపడుతున్నారు లచ్చన్న? ఉమ్, నేను ఎంతమంది కాదు సార్, నువ్వు 5 నిమిషాలు మాట్లాడినావు, ఎంత సంతోషంలో పోయింది చూడు సార్. ఉమ్, ఉమ్, ఇది మీకు ఎవరు చెప్తలేరు. అది. నేను ఉండలేక నేను చెప్పిన, ఉమ్, నువ్వు నన్నేమో ఏమో పిచ్చిగా ఉన్నదా అని వేసినావు. ఉమ్, సారీ లచ్చన్న. ఆ, ఇమీడియట్లీ సారీ చెప్పేసిండు. ఆ, అంత పెద్ద ఆయన సారీ చెప్తే మనకు సారీ గురించి కాదు కదా. సారీ చెప్పకు సార్. ఆ, ఓకే అన్ని సార్లు నువ్వు సారీ అని చెప్తావు నాకు. ఉమ్, నా ధర్మత నేను ఉమ్, నివాంచిన, నువ్వు నివాంచుకో. ఓకే. ఓకే లచ్చన్న. ఉమ్.